ఏపీపీఎస్సీ మే 25వ తేదీన 2022 మే 25వ తేదీన మెయిన్స్ రిజల్ట్ ఇచ్చారు. జూన్ జూలైలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు. ఆగస్టులో అపాయింట్మెంట్స్ ఇచ్చి అభ్యర్థులకి ఉద్యోగాలకు పంపించారు. అందులో పంపించిన వారిలో చాలామంది ఈరోజు ఎలక్షన్కి సంబంధించి రిటర్నింగ్ అధికారులుగా కూడా పనిచేస్తున్నారు. ఏపీపీఎస్సీ రెగ్యులేషన్ రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారము రూల్ నెంబర్ 3(9) ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో ఏపీపీఎస్సీలో రీఎవాల్యుయేషన్ సాధ్యం కాదు. రీఎవాల్యుయేషన్ అనేది సాధ్యం కాదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది విద్యార్థులకు వచ్చే సందేహాలు ఏంటి? లక్షలాది విద్యార్థులకు వచ్చే సందేహాలు ఏంటంటే 2021 డిసెంబర్లో మాన్యువల్గా ఒకసారి పేపర్ వాల్యూ చేసి దాన్ని తొక్కుపెట్టి మార్చిలో మేము వాల్యూ చేశామని చెప్పి కోర్టుకి ఎందుకు అఫిడవిట్ని వీళ్ళు దాఖలు చేశారనేది మొదటి సందేహం. ఈ సందర్భంలో నేను ఒక డెమోని అభ్యర్థులకు చూపించాల్సిన అవసరం ఉంది. ఏపీపీఎస్సీ యొక్క బుక్లెట్ ఎట్లా ఉంటుంది? మెయిన్స్ రాసేటప్పుడు ఏపీపీఎస్సీ బుక్లెట్ ఎట్లా ఉంటుంది? ఈ బుక్లెట్ స్టిచ్ చేయబడి ఉంటుంది. దీంట్లో పైన ఓఎంఆర్ బార్కోడ్ షీట్ ఉంటుంది. ఈ బార్కోడ్ షీట్లో ఫస్ట్ అభ్యర్థి యొక్క వివరాలు ఉంటాయి. ఆ తర్వాత ఫస్ట్ ఇవాల్యుయేషన్, అక్కడ మార్కులు ఉంటాయి. ఇది స్టిచ్ చేసిన పేపర్. ఇది ఆల్రెడీ ఒకసారి మూల్యాంకనం చేసిన తరువాత మరలా రెండోసారి మూల్యాంకనం చేసి కోర్టుని తప్పు పడుతున్నారు అని చెప్పడానికి ఆధారాలు ఇవి. ఒకటి, నేను లిఖితపూర్వకమైన ఆధారాలు చూపిస్తున్నాను. 2, ఈ డెమో ఆన్సర్ షీట్ కూడా చూపిస్తున్నాం. సో ఈ బుక్లెట్కి ఇలా స్టిచ్ చేయబడిన ఒక ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఇలా స్టిచ్ చేయబడిన ఒక ఓఎంఆర్ షీట్ ఉండగా ఆ ఓఎంఆర్ షీట్లో మొదటిసారి డిసెంబర్లో వాల్యూ చేసిన మార్కుల్ని ఇక్కడ వేసి చించి పక్కన పెట్టారు. బహుశా వీళ్ళు అనుకున్న అభ్యర్థులు అందులో సెలెక్ట్ కాకపోవడం వల్ల మరలా ఒక కొత్త ఓఎంఆర్ షీట్ తెచ్చి దానికి ఇలా స్టాపిల్ చేసి, ఇలా పిన్ చేసి స్టాపిల్ చేసి మరొకటి పెట్టారు. అంటే ఇది ఎంత పెద్ద స్కామో ఒక్కసారి ఏపీపీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అంటే ఒరిజినల్గా ఉన్న ఓఎంఆర్ షీట్ని వీళ్ళు పూర్తిగా చించేసి మరలా వీళ్ళు కొత్తగా ఒకటి తెచ్చి స్టాపిల్ చేసి పెట్టారు. ఇక్కడే అభ్యర్థులకు అనేక సందేహాలు వస్తున్నాయి. ఎందుకు మీరు పాత షీట్ చించేసి కొత్తగా ఒక షీట్ని పిన్ చేశారు అనేది ప్రశ్న. అంటే వాళ్ళకు కావలసిన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడానికి, వాళ్ళకు కావలసిన అభ్యర్థులకి ఎక్కువ మార్కులు చూపించుకొని సెలెక్ట్ చేసి ప్రభుత్వంలో రేపు ఎన్నికల్లో వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఏపీపీఎస్సీ వారు ఇట్లా చేశారనే సందేహాలు ఈరోజు అభ్యర్థులందరిలో కూడా కలుగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదని నేను మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇప్పుడు గతంలో సోమయాజులు గారు డిజిటల్ ఎవాల్యుయేషన్ తప్పు, మాన్యువల్గా ఎవాల్యుయేషన్ చెయ్యండి అని చెప్పినప్పుడు ఏపీపీఎస్సీ వారు అప్పీల్ చేయలేదు. అభ్యర్థులు కూడా అప్పీల్ చేయొద్దు అని చెప్పారు. ఈరోజు హైకోర్టు 2018 గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు చెల్లవు, మరలా కొత్తగా పరీక్ష పెట్టండి అని 11:30కి అనౌన్స్ చేసేసరికి వెంటనే 12:30కి ఫైనల్ కాపీ ఇంకా పూర్తిగా జడ్జిమెంట్ కాపీ అప్లోడ్ చేయకుండానే 12:30కి వెంటనే ప్రభుత్వం స్పందించి ఏమన్నదంటే ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ప్రయోజనాలు మేము కాపాడుతాం, ఉద్యోగుల తరపున మేము న్యాయ పోరాటం చేస్తాం, హైకోర్టు తీర్పుపై అప్పీల్కి వెళ్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. నా ప్రశ్న ఏంటంటే, ఏపీపీఎస్సీ పరీక్ష విధానము చట్టబద్ధంగా లేదు, ఈ ప్రక్రియ తప్పు, మరలా పరీక్ష పెట్టండి అని హైకోర్టు చెప్తే దానికి స్పందించాల్సిన బాధ్యత ఎవరిది? ఏపీపీఎస్సీ స్పందించాలి. కానీ ఎవరు స్పందించారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసుకి సంబంధం ఏంటి? ఒక రాజ్యాంగబద్ధమైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్పై రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఏంటి? దాని స్వతంత్ర పద్ధతిని మీరు హరించినట్టు కాదా అని నేను ప్రశ్న వేస్తున్నాను. రెండవది, గతంలో అప్పీల్కి వెళ్ళొద్దని చెప్పారు. అంటే ఆ రోజు మీ అభ్యర్థులు లేకపోవచ్చు అందులో. ఈరోజు వెంటనే మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ భయపడవసరం లేదు, మీ తరపున మేము అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఏంటి కారణం? అంటే ఈ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ వారు, ప్రభుత్వము వీరిద్దరూ కుమ్మక్క అయిపోయి వారు కావలసిన అభ్యర్థులకి ఎక్కువ మార్కులు వేసుకుని ఉండవచ్చు అనే సందేహాలు ఈరోజు మనకి కలగక మానదు అని చెప్తున్నాను.
ఒకవేళ అప్పీల్కి వెళ్తే ఎవరు వెళ్ళాలి? అభ్యర్థులు సెలెక్ట్ అయిన ఉద్యోగం చేస్తున్న వారు వెళ్ళాలి. ప్రభుత్వానికి అంత ఇంట్రెస్ట్ ఏంటి? ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఏంటి? ఫైనల్ జడ్జిమెంట్ పూర్తిగా అప్లోడ్ కాకుండానే, ఫైనల్ జడ్జిమెంట్ కాపీని పూర్తిగా చదవకుండానే వెంటనే ప్రభుత్వం పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్టుగా వెంటనే ప్రభుత్వం ఎందుకు స్పందించింది అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల యొక్క సందేహం అనేది గుర్తుపెట్టుకోవాలి. నాకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఫోన్లు చేస్తున్నారు. సార్, మాకు చాలా అన్యాయం జరిగింది, ఏపీపీఎస్సీపై పూర్తిగా నమ్మకం పోయింది, ఏంటి అన్యాయం? ఇంత అక్రమాలు జరుగుతుంటే, ఇంత అవినీతి జరుగుతుంటే మాకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? మాకు తోడెవరు అని చెప్పి నన్ను సుమారు లక్షలాది విద్యార్థులు ఓట్లు వేసి నన్ను గెలిపించారు. ఆ విద్యార్థులందరూ నన్ను అడుగుతున్నారు. ఏపీపీఎస్సీ ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది. ఎంత ఘోరంగా ఉందంటే ఈరోజు ఏపీపీఎస్సీ పరిస్థితి. సుమారు 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇవ్వకుండా మన గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చి ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్లో కూడా రోస్టర్ విధానాన్ని అనుసరించలేదు. రోస్టర్ విధానాన్ని ఎందుకు అనుసరించలేదని చెప్పి కొంతమంది ఇప్పటికే కోర్టుకు వెళ్తే వాళ్ళకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎంత అన్యాయమో చూడండి. ఏపీపీఎస్సీలో కొంతమంది సభ్యులు ఎవరైతే కోర్టుకు వెళ్తున్నారో ఆ అభ్యర్థులకు ఫోన్లు చేసి లేకపోతే మరొకరి ద్వారా చేయించి అభ్యర్థుల్ని భయపెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మరొకటి, ఈరోజు హైకోర్టు తీర్పు ప్రకారం 2018లో సెలెక్ట్ అయిన డిప్యూటీ కలెక్టర్లందరూ ప్రస్తుతం ఈరోజు ఆర్ఓలుగా పనిచేస్తున్న వారందరూ కూడా చట్టబద్ధంగా వారి ఎంపిక సాగలేదు కాబట్టి రేపు ఎన్నికల ప్రక్రియలో వారెవరూ విధులు నిర్వర్తించడానికి వీలు లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, చీఫ్ సెక్రటరీని కోరేది ఏంటంటే 2018లో సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం ఆర్ఓలుగా పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తుని కూడా ఎన్నికల విధులకి దూరంగా ఉంచాల్సిన నైతిక బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్తున్నాం. అట్లాగే మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే ప్రశ్న వేస్తాం. ఓ లెటర్ కూడా మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గౌరవ హైకోర్టు జడ్జిమెంట్ తీర్పు ప్రకారం 2018 ప్రక్రియ చట్టబద్ధంగా సాగలేదు కాబట్టి వారి ఎన్నికల విధుల్ని నిర్వర్తించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి వీలు కాదని మేము చెప్తున్నాం. సో ఫైనల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకి చాలా అన్యాయం జరిగింది. వారి తరపున నేను కోరేది ఏంటంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని విద్యార్థులకి న్యాయం చేయాలి.